మై ఛానల్. సో ఈరోజు కాన్సెప్ట్ వ్లాగ్ ఏంటంటే లైక్ ఇండియన్ ఐటమ్స్ పోలాండ్లో ఏమేమి దొరుకుతాయి, ఇండియన్ గ్రాసరీ ఐటమ్స్ అని చూపించబోతున్నాను. లైక్ ఇండియా నుంచి ఎవరైనా వచ్చినప్పుడు అన్ని ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోక్కర్లేదు. మోస్ట్లీ ఇండియన్ ఫుడ్ మనకి ఏం కావాలో అన్ని లోకల్ మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. ఇండియన్ బజార్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. లోకల్లో ప్రైస్ కూడా మినిమం ఉంటుంది అన్నమాట. అందుకని ఏమేమి దొరుకుతాయని చూపించబోతున్నాను. ఈ వ్లాగ్ మొత్తం కంప్లీట్గా చూసేయండి. సో ఇండియా నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళకి మేబీ యూజ్ అవ్వచ్చు. సో కొబ్బరికాయ కూడా దొరుకుతుంది అన్నమాట. మంచి కోకోనట్ చట్నీస్ అట్లా వేసుకోవచ్చు మనము. ఫ్రూట్స్ కూడా మోస్ట్లీ అన్నీ దొరుకుతాయి. అన్నీ రీజనబుల్ కాస్టే, అన్నీ ఇండియా ప్రైజే ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఏమి ఉండవు. సో మనకు గుడ్ ఫ్యాట్స్ కావాలి కాబట్టి ఇక్కడ అన్నీ ఇలా మంచిగా దొరుకుతాయి అన్నమాట. అన్ని వెరైటీస్ దొరుకుతాయి. సో మనకి ఇప్పుడు పంకిన్ సీజన్ అన్నమాట. ఎప్పుడైనా లోకల్ వీ లోకల్ అంటారు కదా. సో లోకల్ ఫుడ్ తినాలి, ఎందుకంటే ఇక్కడ వెదర్కి సంబంధించిన లోకల్ ఫుడ్ అంతా మనకి మార్కెట్స్. సో కర్డ్ అయితే మనం యోగర్ట్ తీసుకోవచ్చు. 9% ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. సో పర్సంటేజ్ చూసి తీసుకోవాలి మనం యోగర్ట్ ఏం తీసుకున్నా. చాలా వెరైటీస్ ఆఫ్ యోగర్ట్స్ ఉంటాయి. అండ్ అలానే మనకి పెసరపప్పు అని చెప్పి, ఇంకా శనగపప్పు, ఎర్రపప్పు అండ్ బ్రాడ్ బీన్స్, కందులు దొరుకుతాయి, చోలే దొరుకుతుంది. ఇంకా అలానే కొబ్బరి పొడి ఒకటి అండ్ గసగసాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఇండియా నుంచి వచ్చినప్పుడు ఫ్లైట్లో తీసుకురావద్దు. ఒక డ్రగ్ లాగా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ దొరుకుతాయి మనకు అన్ని రీజనబుల్ రేట్కి. రాజ్మా, సో అన్నీ దొరుకుతాయి. ఎగ్స్ కూడా బయో ఎగ్స్ దొరుకుతాయి అండ్ నార్మల్ ఎగ్స్ దొరుకుతాయి. బయో ఎగ్స్ అయితే ప్రిఫరబుల్లీ బెస్ట్. నార్మల్ ఎగ్స్ కూడా ఉంటాయి. బయో ఎగ్స్ అప్పుడప్పుడు ఆఫర్లో కూడా పెడతారు. ఇక్కడ రెడ్ కలర్ షీట్ అని పెట్టినాయని ఆఫర్లు ఉంటాయి. అండ్ ఇది గోధుమ పిండి, లైక్ మన ఇండియన్ స్టోర్లో దొరికే గోధుమ పిండి కన్నా ది బెస్ట్ అసలు 100% అది. అండ్ మిల్క్ కూడా పర్సంటేజ్ వైజ్ తీసుకోవాలి. కూడా మనకు వచ్చేసి ఫ్యాట్ వైజ్ ఉంటుంది. ఇది 2%, ఇక్కడ 3.2% ఉంటాయి. ఇంకా బయో మిల్క్ ఉంటాయి. ఇంకో 13%, 14% అని మన మిల్క్ ఒక థిక్నెస్ బట్టి ఉంటాయి అన్నమాట. సో మనకి పన్నీర్ కూడా లోకల్ పన్నీర్ దొరుకుతుంది అండ్ ఇండియన్ పన్నీర్ కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇది లోకల్ పన్నీర్. సో ఇది వచ్చేసి ఇండియన్ పన్నీర్ అన్నమాట. ఇక్కడ రాసి కూడా ఉంటుంది ఇండియన్ స్టైల్ పన్నీర్ అని చెప్పి. ఇది కొంచెం హార్డ్ ఉంటుంది. లోకల్ పన్నీర్ ఒకటి తినాలి. అండ్ చాలా టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ అండ్ కేక్స్ కూడా దొరుకుతాయి మనకి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇక్కడ మోస్ట్లీ ఇక్కడికి వస్తే మన ఇండియన్ స్టైల్ కేక్స్ మిస్ అవుతారు, బట్ ఇది చాలా బాగుంటాయి, సేమ్ ఉంటాయి అన్నమాట. అండ్ అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి. దీంట్లో హోల్ వీట్ ఉంటాయి, మైదా ఉంటాయి అండ్ మిల్లెట్స్ బ్రెడ్స్ ఉంటాయి అండ్ ఫర్మెంటెడ్ బ్రెడ్. లైక్ మనకి ఎట్లా ఇడ్లీ, దోశ ఇలా ఫర్మెంటెడ్ ఫుడ్ తింటాం, వీళ్ళు బ్రెడ్స్లోనే ఫర్మెంటెడ్ బ్రెడ్స్ ఉంటాయి. చాలా టేస్టీ ఉంటాయి. అండ్ నాన్ వెజ్ అయితే అన్ని రకాలు దొరుకుతాయి. చికెన్, ఫిష్, ప్రాన్స్ అండ్ ఫిష్ కూడా సేమ్ ఇండియన్ స్టైల్ ఫిష్ దొరుకుతుంది. అండ్ మిల్లెట్స్ కూడా ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా, మీరు అసలు టెన్షన్ పడక్కల ఫుడ్ గురించి. చూడండి, ఫిష్ అయితే లైవ్ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు ఆఫర్లు కూడా పెడుతుంటాడు. అండ్ పాస్తాస్ ఉంటాయి, నూడిల్స్ ఉంటాయి. లైక్ ఫుడ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ పోలాండ్ ప్రైజెస్ కంపారిటివ్లీ ఇండియన్ ప్రైజెస్ సేమ్ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్లీ సేమ్ ఉంటాయి. లోకల్ మార్కెట్లో అవిసె గింజలు అన్నీ దొరుకుతాయి. అందుకే ఎప్పుడైనా లోకల్లో ప్రిఫర్ చేయాలి. వెళ్ళి ఇండియన్ స్టోర్లో కొనుక్కుంటామంటే అవన్నీ ఇంపోర్టెడ్ కాబట్టి కాస్ట్లీ ఉంటాయి. అండ్ మిల్లెట్స్, బార్లీ, పిల్లలు ఉన్న వాళ్ళకైతే బార్లీ దొరుకుతుంది, మిల్లెట్స్ ఉంటాయి. సో అన్నీ ఉంటాయి. ఫ్రోజన్ ఫుడ్ కూడా, అంటే బీన్స్ అండ్ క్యారెట్ ఇలా కట్ చేసేసి ఫ్రోజన్ అంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. గ్రీన్ పీస్ అవన్నీ కూడా క్వాలిటీ బాగుంటాయి, ఏ గ్రేడ్ అని ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ కేక్ బేకింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆల్ టైప్ ఆఫ్ కేక్ బ్రేక్ అన్నీ ఒకటే దగ్గర దొరికిస్తాయి అన్నమాట, ఎక్కడ ఎక్కలేదు. అండ్ రాజ్మా కూడా బాయిల్డ్ ఇట్లా టిన్స్ దొరుకుతాయి. సో బిల్లింగ్కి వచ్చేసరికి ఇక్కడ మనము సెల్ఫ్ బిల్లింగ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరు లేరు కదా అని ఏదో వేసేసుకుంటే మనం బిల్లింగ్ పైననే సీసీ కెమెరా ఉంటుంది, అన్నీ చూస్తుంటారు. సో ఇంగ్లీష్ అని మార్చుకొని వాళ్ళ లాంగ్వేజ్లో ఉంటుంది పాలిష్లో, అండ్ మనం బిల్లింగ్ చేసేసుకోవచ్చు.
సో మీకు ఈ వ్లాగ్ ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ ఎవరైనా ఇండియా నుంచి వచ్చే వాళ్ళు పోలాండ్కి వాళ్ళకి మేబీ రీచ్ అయితే వాళ్ళకి యూస్ అవ్వచ్చు.